హాయ్ అండి. అమ్మ చేతి కమ్మనైన వంటకు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర పచ్చడి అండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను గోంగూరని ఒక 4 కట్టలు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. లేకపోతే ఎండ ఉంటే ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చండి. చూడండి, ఎక్కడ తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. ఈ విధంగా ఉంచుకోండి గోంగూరను, పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూరకి ఈ క్వాంటిటీ ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. దీనిని హాట్ వాటర్లో వేసి నానబెట్టుకుంటాను. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో చింతపండు వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ హీట్ అయ్యే వరకు అలా వేడి చేసుకుంటాను. చూడండి, వాటర్ అయితే బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చింతపండు చక్కగా నానిపోతుంది. మరొకసారి స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకుంటున్నాను. హీట్ అయిందండి. ఇప్పుడు 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అవ్వాలండి. అలాగే 1/2 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వీటిని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. కడాయి పెట్టానండి. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను శనగ నూనె తీసుకున్నానండి. పచ్చళ్ళకి శనగ నూనె అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలండి. మీరు ఎండుమిరపకాయలు కారంగా ఉండే అయితే తక్కువ వేసుకోండి. కారం లేనటువంటి అయితే కాస్త ఎక్కువ తీసుకోవచ్చు. ఒకవేళ కారం కనుక మనకు చాలకపోయినా కానీ పచ్చికారం యాడ్ చేసుకోవచ్చండి. ఇవి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఎండుమిరపకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు గోంగూరని యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర చాలా త్వరగా అయితే ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు గోంగూరను అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోంగూర చాలా త్వరగా మగ్గిపోయింది. ఇంకాస్త మనం ఫ్రై చేసుకోవాలండి గోంగూరను. చూడండి, గోంగూర అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా పేస్ట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయితే సరిపోతుంది. ఇక నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకోవాలండి. చిక్కగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఈ చింతపండుని వేసుకోవాలండి. నేను చూపించిన విధంగా చింతపండు గుజ్జును తీసుకోండి. చాలా చిక్కగా అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా తీసుకు పెట్టుకున్నానండి. మరొకసారి స్టవ్ వెలిగించుకుని
ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెలో ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, చింతపండు గుజ్జు అయితే చక్కగా దగ్గర పడిపోయింది. ఇకైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ముందుగా ఫ్రై చేసిన ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని వేసుకుంటున్నాను. దీనిని మెత్తని పౌడర్ కింద చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పౌడర్లో ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ ఎండుమిరపకాయలన్నీ వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు చింతపండుని గుజ్జు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న రోల్ తీసుకున్నానండి. దీనిలో ముందుగా ఉడికించిన ఈ గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి లైట్గా క్రష్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పేస్ట్ లాగా అయితే బాగుండదండి పచ్చడి. మిక్సీలో అయినా కూడా మనం వేసుకోవచ్చండి, కానీ మరీ పేస్ట్ లాగా అయితే అయిపోతుంది కాబట్టి నేను రోట్లోనే దంచుకుంటున్నానండి. ఈ విధంగా అయితేనే టేస్టీగా ఉంటుంది మనకి పచ్చడి. చూడండి, ఈ విధంగా చేసుకు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు, చింతపండు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పచ్చడికి తాలింపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెడుతున్నానండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను శనగ నూనె వాడుతున్నానండి. పచ్చడికి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మినపగుళ్ళు, శనగపప్పు యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలండి లైట్గా. పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువను కూడా ఫ్రై చేసుకోవాలండి. నాకు పచ్చళ్ళలో కారం తక్కువైందండి, అందుకని 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్గా ఫ్రై చేయాలండి. కారం నల్లగా అయిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇందులో ఈ పచ్చడిని కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పచ్చడి, ఈ ఆయిల్ రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. అప్పుడు మనకి ఈ పచ్చడిలో ఆయిల్ అంటే ఇంక కనిపించదండి. చూడండి, ఆయిల్ అయితే ఏం కనిపించట్లేదు, మొత్తం పచ్చడి అబ్జర్వ్ చేసుకుంది. అలాగే మీరు సాల్ట్ సరిపోకపోయినా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. నాకు చాలలేదు కాబట్టి కాస్త యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా పచ్చడి ఈ విధంగా చేసి పెట్టుకుంటే 10 to 15 డేస్ మనకి నిల్వ ఉంటుందండి.
ఇలా ఈ విధంగా బయటైనా ఉంచుకోవచ్చండి, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి పచ్చడి. ఓకేనండి, ఆంధ్ర గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.